అందరూ ముందుకు రావాలి. వెనకున్న వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. ముందుకు రండమ్మా, అందరూ రావాలి. అందరూ రావాలి, ముందుకు రావాలి. అందరూ రావాలమ్మా, ముందుకు రావాలి. రావాలి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. అందరూ రావాలి. జెండాలు తెచ్చిన మా తమ్ముడు ఎదురుకున్న బస్సు క్లియర్ చేయండి. జనం అందరూ కూడా ముందుకు రావాలి. ఆ బస్సు వెనకాల ఉన్న జనాలందరూ కూడా రావాలి. ఆ వెహికల్స్ ఆపండి. మాట్లాడండి. అందరికీ నమస్కారం. పాప ఎండకు భయం మీద
మీ మాల మీద కొడుతుంది ఎండ అయిపోయిందిలే కాసేపట్లో అదిగో చెట్లు అట్లా వస్తాయి. సో ఏది చెప్తాం ఓ ఇక్కడ ఇచ్చారా మొదలు పెడదామా? అందరూ సంసిద్ధమా? వెంకటగిరి నియోజక ప్రజలందరికీ, ముఖ్యంగా వెంకటగిరి, అలాగే రాపూరు, మరి బాలాయపల్లి, సైదాపురం, దాంతో కలవాయి, వెంకటగిరి రూరల్, మొత్తం ఈ ప్రాంతం నుంచి, ఈ నియోజకవర్గం నుంచి 6 మండలాల నుంచి కదిలి వచ్చిన అశేష జన సముద్రానికి ఈ యొక్క ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పెద్ద కంకణంలో ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, అలాగే బీజేపీ చెప్పాను నాయకులకి, కార్యకర్తలకు, అయ్యో అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ చూస్తుంటే ఎంత పసుపు మయం ఎక్కడ చూస్తున్నా కూడా ఎదురొచ్చి ఊరి బయట నుంచి కూడా స్వాగతం పలికిన చిట్టి చిట్టి తమ్ముళ్ళు ఉన్నారు ఇక్కడ జెండాలు పట్టుకుని. 82 గుర్తొస్తుంది. నాన్నగారు పార్టీ పెట్టినప్పుడు ఇలాగే ఈ యొక్క జనప్రపంచనం, జనం సముద్రం, ఇలాగే కెరటాలు లాగా లేస్తూ, మరి ఇప్పుడు ఎండను కూడా లెక్క చేయకుండా నన్ను అన్ని రకాలుగా అభిమానిస్తున్న, అలాగే మహిళలకు ముఖ్యంగా వాళ్ళందరూ ఈ హారతులు అందిస్తూ, అలాగే నీరాజనాలు అర్పిస్తూ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువతరానికి, నా అభిమానులకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేలనిందా, ఆకాశానికి చిల్లుపడిందా, ఇసుకేస్తే రాళ్ళంత జనం తెలుస్తోంది. మీ అందరు కూడా ఉన్నారు సంసిద్ధంగా రేపు ఎన్నికలను ఎదుర్కోవడానికి. ముందుగా మన గత చరిత్ర కొంచెం తెలుసుకునే అవసరం ఉంది. ఎందుకంటే పసుపు అన్నదే నాన్నగారు ఆనాడు పసుపు రంగుని మరి మన పార్టీ రంగుగా ఆయన నిర్ణయించి, పసుపు అంటే శుభానికి చూసుకోవద్దకి, అలాగే పసుపు అంటే మన శుభ వేడుకలకు ఆరంభ గీతం, అలాగే పసుపు అంటే ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేదిక ఔషధం, అలాగే పసుపు అంటే అభివృద్ధికి ఒక నిర్వచనం, అలాగే పసుపు అంటే సంక్షేమానికి నిదర్శనం, అలాగే మన పసుపు అంటే అభివృద్ధికి ఒక ఎగరేసిన కేతనం, అలాగే మన పసుపు అంటే సంక్షేమానికి ఒక నిలువెత్తు రూపం, అలాగే మన పసుపు అంటే మన ఆత్మవిశ్వాసానికి ఒక నిజమైన సంతకం మన పసుపు. మరి ఆనాడు నాన్నగారు, ఆయన గురించి చెప్పేదే ఉంది, ఎవరితో పోల్చేది లేదు ఆయన్ని, ఎవరైనా కాలి గోటికి కూడా పనికిరారు. మనమంతా చరిత్ర గురించి, మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది. ఆ చరిత్ర గురించి చూసుకుంటే చాపగుడితో సమతను నేర్పాను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడిపండులో మెరిసే సంఘం గుట్టు విప్పాను వేమన్నా, వితంతువుల వీధి రాతలు మార్చి బ్రతుకును పండించే టంగుటూరి, అలాగే
తెలుగు భారతిని తెలుగు భాషలో తీర్చిదిద్దని గురజాడ, స్వతంత్ర భారత రథసారథియే సమరాధునుకే నేతాజీ, అలాగే సత్యాగ్రహమే సాధనముగా స్వరాజ్యమే తెచ్చే బాబూజీ, గుండుకెదురుగా గుండు నిలిపెను గుండె నిలిపెను మన టంగుటూరి, అలాగే తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయను అమరజీవి. అటువంటి గొప్ప చరిత్ర, ఒక అంబేద్కర్ గారు పుట్టిన దేశం ఇది. ఆనాడు రాజ్యాంగ రచన చేసిన ఒక మహానుభావుడు అంబేద్కర్ గారు. ఆ తర్వాత చాలా మందికి మన చరిత్ర గురించి అంటే తర్వాత జరిగింది ఏమి లేదు, మధ్యలో ఏదో పండు చూపించడం, ఊరించడం, మీ ఓట్లు దొబ్బుకోవడం తప్పితే ఆ తర్వాత ప్రజాస్వామ్యానికి ఒక నిర్వచనం కానీ, ఒక పరిపక్వత కానీ, దానికి ఒక అర్థం కానీ ఇవ్వని ఒక చిన్న మధ్యలో ఒక చీకటి మబ్బు, ఒక నల్ల కారు మబ్బు. అలా ఆ సమయంలో నాన్నగారు నందమూరి తారక రామారావు గారు, ఎన్టీఆర్ అంటే కేవలం నందమూరి తారక రామారావు గారు మాత్రమే కాదు, ఎన్నింటి నటనాలయం, ఆయన ఇల్లే ఒక నటనాలయం. అందులో ఆయన ఒక నటరాజ నటసింహుడు. టీ అంటే తారామండలంలోనికి తారక ధ్రువతారకుడు. ఆరంటే రాజర్షి రారాజు, రాజకీయ దురంధర యుగంధరుడు, రమణీయ రమ్య కమనీయ సౌమ్య గుణదాముడు. ఎన్టీఆర్ అంటే నటనకు ఒక నిర్వచనం, ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం, ఎన్టీఆర్ అంటే నటనకు ఒక విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒకటే చెప్పగలుగుతా నేను, ఈ నవశకానికి ఒక ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి ఒక మార్గదర్శకం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్నికణం. అలాగే ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన జీవితమే ఒక భగవద్గీతలా సాగిన ఒక మహత్తరమైన జీవితం. అందుకే ఆయన నిరంతర ప్రజల గుండెల్లో జీవించే నిత్యానుభూషణుడయ్యాడు. నిన్ను గుండెల్లో శాశ్వతంగా మిగిలిపోయే ఒక నిత్యామృతాన్ని తాగిన దేవుడులా మారాడు ఆయన. అలాగే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. అలాగే మరెవరికి దక్కని ఒక మహత్తరమైన జన్మను పొందాడు ఆయన. ఆయనకి చావెక్కడిది, ఆయన నిత్యం వెలిగే ఒక మహనీయమైన ఒక జీవితం ఎన్టీ రామారావు గారు. సరే, ఆయన రాజకీయాల్లోకి వచ్చారు, ఎన్నో అద్భుతాలు సృష్టించారు ఆయన. ఇక అంతకుముందు ఈ రాజకీయాలకి దూరంగా ఉన్న బడుగు బలహీన వర్గాలు అయితే ఏమి, వెనకబడి తరగతులు అయితేనేమి, తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరు కూడా చేయుతునిచ్చి మరి తీసుకొచ్చి అధికార పదవులతో అలంకరించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అభినవ అంబేద్కర్ గారు మన నందమూరి తారక రామారావు గారు. మరి ఆనాడు చలనచిత్ర సీమలో ఆయన చేయని పాత్ర లేదు. అలాగే ఆయన పౌరాణికాలు నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి. అలాగే జానపదాలు జావలీలు పడాయి, సాంఘికాలు సామాజిక పరిగమనాలు అయ్యాయి, పద్యం మరి రక్తి కట్టింది, పాటేమో నాటు నేర్చింది, కళామ తల్లి కలకల నవ్వింది, కలకలలాడింది, గలగల నవ్వింది. మరి అంత ఒక మగటో లేని మహారాజుగా వెలుగుతున్న సమయంలో మరి ఈ స్థాయికి రావడానికి కారకులైన ప్రజలు, సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను దేవుణ్ణి అన్న నినాదంతో ఆనాడు ఆయన ఆ పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఎన్నో సంస్కరణలు ఒక రకంగా చూస్తే అసలు కేవలం సినిమాలోనే కాదు, ఈ యొక్క రాజకీయాల్లో కూడా ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా నేను తెలుగు వాడినని సగర్వంగా చెప్పుకునే దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, ఆత్మవిశ్వాసం, పొగరుకి పదురు పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన తెలుగు తేజం నందమూరి తారక రామారావు. ఆయన రాజకీయాల్లోకి రాకముందు చాలా మందికి అసలు ఈ రాజకీయాల మీద ఇష్టం ఉండేది కాదు, అసలు తెలిసేదే కాదు రాజకీయాలు. ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఊడక ముందే ఒక రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన ఒక తెలుగు మహానుభావుడు తారక రామారావు గారు. మరి ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన ఎన్నో సాహసోపేతమైన
ఏవైతే ఈ పథకాలు ఉన్నాయో అవి ఎంతో ఉపయోగపడేవి, సాహసోపేతమైనవి, అలాగే ప్రజలందరికీ కూడా అవసరమైనవి. మరి ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి రాకముందు, ఎన్టీఆర్ గారు రాజకీయాల్లో వచ్చాక ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఈనాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు పక్క రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా వాటిని ప్రవేశపెట్టి అమలు చేసేలా చేసిన నిజమైన రాజకీయ హీరో ఎన్టీఆర్. ఎన్నెన్నో గొప్ప సంస్కరణలు. అందుకే ఆయన మరి పేదవాడి ఆఖరి తెలిసిన అన్న ఆయనే. అలాగే జన భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయనకు తోడుగా ఉన్న ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్రం ఇచ్చిన అన్న కూడా ఆయనే. అది మన గత చరిత్ర. ఆయన సరే చాలా మందికి తెలుసు ఆయన ప్రవేశపెట్టిన సంస్కరణలు ముఖ్యమైనవి చెప్తాను. ఎందుకంటే ప్రపంచంలోనే మన దేశంలోనే ఎవరు చెయ్యని పథకాలు ఆయన కొన్ని అమలు చేశారు. కొన్ని కాదు, అన్ని కూడా. వాటిలో ముఖ్యంగా మహిళలు. ఆయన ప్రతి ప్రసంగంలో కూడా నా తెలుగింటి ఆడపడుచులు అంటుండేవారు. మహిళల కోసం మరి ఆనాడు తండ్రి ఆస్తులో సమాన హక్కునిచ్చారు. వృద్ధాప్య పింఛన్ ప్రవేశపెట్టింది ఆయన. అప్పుడు 30 రూపాయలు వృద్ధాప్య పింఛన్. అలాగే కిలో బియ్యం కనీస అవసరాలను గూడు గుడ్డ 2 రూపాయలకు కిలో బియ్యం అందించిన మహానుభావుడు. ఇక్కడ చేనేత కార్మికులు ఎంతో మంది ఉన్నారు, చైతన్యం కలిగిన. ఆనాడు మరి ఆయన ఈ యొక్క చేనేత వస్త్రాలు సగం ధరకే ఒక చీర ధోవతి ప్రవేశపెట్టి ఒక రకంగా పరోక్షంగా చేనేత కార్మికులందరూ కూడా ఉపాధి కల్పించిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే రైతులకు మరి భూమి శిస్తు రద్దు చేశారు. 50% ఒక యూనిట్ కరెంటు హార్స్ పవర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క గ్రామీణ క్రాంతి పథకం కింద మొత్తం గ్రామాలన్నింటినీ కూడా అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చేయాలని ఆనాడు ఈ గ్రామీణ ఇది ప్రవేశపెట్టడం జరిగింది. అంటే గ్రామాల యొక్క సర్వోన్నతముఖ అభివృద్ధి కోసం. అలాగే ఈ యొక్క సహకార సంఘాల ఏం చేస్తారు, చూస్తారు తమాషా మాట్లాడుతుంటే. ఆ తర్వాత ఆయన యొక్క సహకార సంఘాల ద్వారా ఈ యొక్క రైతులందరూ కూడా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అన్ని కూడా ఒకే చోట లభ్యమయ్యేటట్టు ప్రవేశపెట్టారు ఆయన. మహిళలకు మరి రిజర్వేషన్ 9%, అలాగే 20% బీసీలకి అయితేనేమి. అలాగే ఈ యొక్క ఎస్సీ ఏదైతే కమిషన్ ఉందో అది ఏర్పాటు చేసి వాడిచ్చిన ఇవన్నీ స్థలాలన్నీ కూడా అమలు చేయడం జరిగింది, సిఫార్సులన్నీ అమలు చేయడం జరిగింది. అలాగే మరి ఈ యొక్క చదువు ఏదైతే ఉందో అందరికి అందించాలని ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, కేంద్ర విద్యాలయాలు అయితేనేమి, లేకపోతే సంక్షేమ హాస్టల్స్ అయితేనేమి, ఐఐటి పాలిటెక్నిక్లు అయితేనేమి క్యాపిటేషన్ ఫీ రద్దు చేసి ధనికులకే లభ్యమైన ఈ ఉన్నత విద్యను ప్రతి వారి ఇంటి ముంగిడికి తీసుకొచ్చిన విద్యాదాత నందమూరి తారక రామారావు గారు. అలాగే మొదటిసారి మన దేశంలో ఈ యొక్క సామాజిక విప్లవం తీసుకొచ్చి ఏదైతే ఈ 330 తాలూకాలు ఉన్నాయో వాటిలన్నింటినీ 1100 మండలాలుగా విభజించి ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. అలాగే తర్వాత ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు మన దేశంలో ఆయన విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏ చైర్మన్గా ఉండి ఆయన మొత్తం దేశంలో రైతులంటే అంత ఇష్టం ఆయనకి. ఆయన ఒక రైతు బిడ్డని చెప్పుకునేవాడు. ఇప్పుడు ఆయన ఎందుకంటే ఎవడి గడపాలన్నా, వాడి బుర్ర పనిచేయాలన్నా, వాడు మొత్తం అవయవాలన్నీ పనిచేయాలన్నా కూడా ముందు కడుపు నిండా తింటేనే మంచి ఆలోచనలు వచ్చేవి, కష్టపడేది, సమాజానికి దోహదపడేది. అటువంటిది ఆనాడైన మొత్తం దేశంలోనే 11,000 కోట్ల రూపాయలు రైతులకు అందరికీ ఈ యొక్క శిస్తును రద్దు చేయడం జరిగింది. ఇలాంటివి ఎన్నెన్నో చెప్పుకుంటూ పోతే బోల్డని. సరే,
తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మానసిక పుత్రిక అయిన ఈ తెలుగుదేశం ఆనాడు హెచ్ఎన్ఎస్ఎస్ కానివ్వండి, లేకపోతే ఈ గాలేరు నగరి కానివ్వండి, తెలుగు గంగ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎన్టీ రామారావు గారు మానసిక పుత్రికలు. అభినవ భగీరథుడు అభినవ అంబేద్కర్, అభినవ భగీరథుడు ఎన్టీ రామారావు గారు. తర్వాత ఆయన మానస పుత్రిక అయిన తెలుగుదేశం పార్టీని కూడా అంత క్రమశిక్షణతో ముందుకు నడుపుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఇక ఎన్నో అన్ని రకాలుగా ఎంతో అభివృద్ధి చేశారు. మరి అటు ఐటీ రంగం అయితేనేమి, ఉద్యోగాలు ఇప్పించడం అయితేనేమి, ప్రతి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లకి ఒక అప్పర్ ప్రైమరీ, ప్రతి 5 కిలోమీటర్లకి ఒక హై స్కూల్, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజు, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజు, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిన విద్యాదాత చంద్రబాబు నాయుడు గారు. అలాగే మరి ఐటీ రంగంలో అప్పుడు అవిభక్త ఆంధ్రప్రదేశ్కి ఉన్నప్పుడు ఆయన బ్రాండు, ఆయన పేరు చూసి ఎన్నో బహుళ జాతీయ సంస్థలన్నీ కూడా పెట్టుబడి, మైక్రోసాఫ్ట్ అయితేనేమి, బిల్ గేట్స్ అవ్వడం అవన్నీ, అలాగే హైదరాబాద్ నిర్మాణం చేయడం అయితేనేమి, హైటెక్స్ అయితేనేమి, ఐటీ అభివృద్ధి చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో చేపట్టారు ఆయన. అలాగే రిజర్వేషన్స్ కూడా 33% మహిళలకి ఇచ్చిన మహానుభావుడు. అలాగే 50% బీసీలకి స్థానిక రాజకీయాల్లో, అలాగే 33% చదువు విద్యలో మహిళలకి రిజర్వేషను. అలాగే డ్వాక్రా దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఒక పొదుపు విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మహిళా కండక్టర్లుగా నియామకం చేశారు. అలాగే గ్రామాలన్నీ కూడా సర్వోన్నతముఖ అభివృద్ధి చెందాలని ఏదైతే నాన్నగారు అప్పుడు ఈ క్రాంతి పథకం మొదలుపెట్టారు, గ్రామీణ కాంతి పథకం, దానికి కొనసాగింపుగా మరి నీరు మీరు, క్లీన్ అండ్ గ్రీను, జన్మభూమి, అలాగే వన సంరక్షణ, చెరువుల్లో పూడికి తీతలు, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే ఒక దళిత మహిళలైన ప్రతిభాభారతి గారిని అసెంబ్లీకి స్పీకర్గా చేశారు. అలాగే దళితుడైన మన బాలయోగ్ గారిని ఆయన పార్లమెంట్ స్పీకర్గా చేశారు. అలాగే అబ్దుల్ కలాం గారిని మన దేశపు రాష్ట్రపతిగా చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఇది మన చరిత్ర. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాగే మైనారిటీస్, అప్పుడు నాన్నగారు ఆయనకి ప్రేమకు త్యాగాలకు ప్రతీకలు ముస్లిం సోదరులు సోదరిమణులు, మన నాడు వాళ్ళకున్న భక్తి భావన, క్రమశిక్షణ, ఆధ్యాత్మికత మనకు ఆదర్శప్రాయం. ఇది ఒక వసుదైక కుటుంబంగా ఉండాలి, అందరం కలిసి ఉండాలి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదన్న దారిలో ఆయన మొత్తం అంటే ఎటువంటి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఆయన ఈ రాష్ట్ర అభివృద్ధిని చేపట్టారు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే అసలు మనం చేసిన అభివృద్ధి, మొదటిసారి ప్రవేశపెట్టిన పథకాలు కానీ ఇవన్నీ కూడా ఇక మరి ఎవరి వల్ల అందరు చెప్పుకుని పప్పం గడపడమే. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయినా ఈ ఆహార భద్రత చెప్తుందంటే ఆనాడు రామారావు గారు ప్రవేశపెట్టిన ₹2 కిలో బియ్యం ఆహార భద్రత. అలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. మరి ఈనాడు చూస్తున్నాం, చెప్పాలా ఇప్పుడు దరిద్ర పాలన గురించి, ఈ నీచ నికృష్ట భ్రష్ట పాపిష్ట కల్మష భూయిష్ఠుడైన ఈ జగన్ పరిపాలన గురించి చెప్పాలా? పోలీసులను అడిగండి చెప్తారు. మీకు డిఏలు వస్తున్నాయా? ఏమమ్మా మౌన్ తిప్పేసేవాడు. అలౌన్స్ వస్తుందా? సెలవులు ఇస్తున్నారా? ఏజెన్సీ అలౌన్స్లు ఇస్తున్నారా? ఎందుకు బానిస బ్రతుకు? ఉంటే ఒక రౌడీ ఇన్స్పెక్టర్ లాగా ఉండండి, లేదా ఒక లక్ష్మీ నరసింహ. అంటే పాపం వాళ్ళు చెయ్యాలని ఉంది. ప్రభు అన్ని మొత్తం వ్యవస్థలన్నింటినీ నిర్ణయం చేశాడు ఈ పిచ్చోడు. ఏదంటే మేము సిద్ధం ఉంటాడు. దేనికి సిద్ధం? నా పొందా 1600 కోట్ల రూపాయలు జనం ధనాన్ని మొత్తం రాష్ట్రం అంతా హోర్డింగ్లు పెట్టాడు. నేను సిద్ధం. దేనికే నువ్వు సిద్ధం?
నాకు అర్థం కాదు. నీ యొక్క తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేశావు. అలాగే నీ బాబాయ్ చంపేసిన నిందితులకి కాపాడుతూ మరి మీ చెల్లికి మోసం చేశావు. మరి దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని యువతరానికి చెప్పి మరి మోసం చేసి వాళ్ళని యువతరాన్ని ఈ యొక్క గాంజాకి డ్రగ్గులకి అలవాటు చేసిన మరి వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ఏదైతే అధికారం వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని ఉద్యోగాలు మన ప్రభుత్వ ఉద్యోగాలకు చెప్పాము. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాష్ట్రానికి రాజ్యం లేకుండా చేసి 3 రాజ్యాల పేరుతో అటు అమరావతి రైతుల త్యాగాల్ని పైశాచిక ఆనందం పొందుతున్న అభాస్యపాలు చేస్తున్న మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్టీలు లేకపోతే నా మైనారిటీలు అంటూ మరి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతకుమార్ దళితుడైన డ్రైవర్ అని చెప్పేసి డోర్ డెలివరీ చేశాడు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మరి వాళ్ళు ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? లేకపోతే మా అక్కను వేధిస్తున్నారు అని అడిగితే ఒకతను కిరోసిన్ పోసి అతని సజీవ దహనం చేశారు. వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే పోలవరాన్ని తీసుకెళ్లి గోదావరి కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన కాంట్రాక్టర్లకి బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? ధరలు ఇవాళ ఆకాశానికి కట్టుకుంటున్నాయి. మనం చూస్తున్నాం. ఇవాళ పెట్రోల్ ధరలు అయితేనేమి, డీజిల్ ధరలు అయితేనేమి, విద్యుత్ ఛార్జీలేమో 7 సార్లు పెంచాడు. దాని తర్వాత ఈ యొక్క ఆర్టీసీ ఛార్జీలేమో 5 సార్లు పెంచాడు. మరి ఇంటి పన్ను, నీటి పన్ను, ఆస్తి పన్ను, చెత్త మీద పన్ను, మరి ఇవన్నీ కూడా తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి సిద్ధమా? అక్రమాలు అన్యాయాలకి సిద్ధమా? మరి ఆనాడు ఇంకా ముందు 100 ఏళ్ల దాకా దొరకకుండా ఈ యొక్క ఇసుక తవ్వకాలు చేసి మరి ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో జే బ్రాండ్ ఏరులా ప్రవహిస్తున్న మరి లక్షల కోట్లు అలాగే ఈ యొక్క ఏదైతే ప్రభుత్వం తయారు చేస్తున్న ఈ నకిలీ మద్యాన్ని తాగించి ఆడపడుచుల తాడిపట్లు తెంచడానికి మళ్లీ 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 సిద్ధమా అని అడుగండి. మేము సిద్ధమే. మేమే తక్కువగా, మేము సంసిద్ధం. నువ్వు సిద్ధమైతే మేము సంసిద్ధం. మరి ఇన్నేళ్లు నువ్వు సాగించిన ఈ పరిపాలనకు అంతమొందించడానికి సమరసింహం పూరించి మరి ఉరకలేస్తున్న ఉత్సాహంతో నీ పరిపాలన మేము నిన్ను దింపడానికి ఈ అరాచక అక్రమ మాయల మోసాల ప్రభుత్వాన్ని దించడానికి మేము సంసిద్ధం. మనం చెప్పాలి. చూస్తున్నాం కళ్ళ ముందు ఏం జరుగుతుంది అభివృద్ధి. ఇవాళ మన వెంకటగిరి మన చేనేతలకు ఇక్కడ చీరలు ఏదది, అలాగే ఇక్కడ చీరలు, అక్కడ చేనేత కార్మికుల యొక్క ప్రతిభ అంటే మనకి మొత్తం ప్రపంచ నలుమూలలో కూడా ఇక్కడ చీరలు చాలా డిమాండ్ ఉంది. ఇక్కడ చీరలకి అలాగే మన రాష్ట్రానికి కీర్తి తెచ్చిన మరి నాడు ఈ యొక్క చేనేత ఇక్కడ నేతలకు అండగా నిలబడతానని చెప్పి మరి కేజీ ముడిపట్టు రేటు రెట్టింపు చేశాం. దానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా? అలాగే మన అల్తూరు జలాశయం పూర్తి చేస్తామని మాటిచ్చారు. మరి దాన్ని పూర్తి చేయలేదు. దానికి సమాచారం చెప్పడానికి సిద్ధమా? అలాగే ఇక్కడ మూతపడిన ఘోషాసుపత్రిని అంటే మనకి దాన్ని ఒక 100 పడగల గదిగా చేస్తామని ఇక్కడ మాట ఇచ్చారు. మరి ఆ మాట నిలబెట్టుకున్నాడు ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతున్నాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే చేసే అక్రమాలకి అంతు లేదు, అదుపు లేదు. అలాగే ఈ యొక్క నేను వైసీపీ నాయకులు ఎవరైతే ఈ దోపిడీలు ఇవన్నీ చేస్తారో ఇదే శ్రద్ధ ప్రజల సంక్షేమం మీద చూపిస్తే ఆనాడు ఒక అవకాశం అని
అంటే ఏంటి ఒక అవకాశం? కోడికత్తి, గొడ్డలి, గులకరాయి. ఇవాళ మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఆనాడు మన ఎంపీలందరినీ గెలిపించమన్నాడు. దాదాపుగా అందరినీ గెలిపించారు. దానివల్ల ఏం జరిగింది? మన రైల్వే జోన్ తీసుకురావడంలో విఫలమయ్యారు. అలాగే మనకు ప్రత్యేక హోదాని తీసుకురాలేదు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా తీసుకురాలేకపోయారు. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి అప్పు చేస్తే గానీ జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. మరి ఎస్సీల విషయానికి వస్తే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో కార్యక్రమం 25 పథకాలు ముందుకు తీసుకొస్తే వాటిలన్నింటినీ రద్దు చేశాడు అధికారంలోకి రాగానే. మరి ఎంతో మందిని పొట్టన పెట్టుకున్నాడు. డాక్టర్ సుధాకర్ అయితేనేమి, లేకపోతే జడ్జి రామకృష్ణన్ అయితేనేమి, తన ఎవరిని వ్యతిరేకిస్తే తన విధానాల్ని మరి ఎంతో మంది ఈ ఎస్సీ పేదలకు శిరోమండనం చేయించాడు. అలాగే ఈ రాజధాని మీద ఎవరైనా నాయకులు ఉద్యమిస్తే వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాడు. ఇది చేసిన నిర్వాహకం మన తెలుగుదేశం ప్రభుత్వం. ఆనాడు మరి ఈ దళిత ఎవరైతే పేద యువకులున్నారో వాళ్ళందరూ కూడా సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి, ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళకి జీవన ఉపాధి కల్పించాం. అలాగే ఎవరైతే ఈ దళిత యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం రుణాలు 1 కోటి రూపాయలు వాళ్ళకి రుణం కాదు ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇప్పుడు ఇవాళ ఉన్న ఈ యొక్క ఏదైతే అంబేద్కర్ గారి పేరుతో ఈ విదేశీ విద్య ఉందో ఆ పేరు మార్చేసి వాళ్ళ జగన్ విదేశీ విద్య అని పెట్టుకున్నాడు. రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే మళ్ళీ అంటే నిర్వీర్యం చేశాడు. ఎవరిని ఒక్కడిని పంపాడా విదేశాలకి? ఏ వర్గంలోనైనా ఒక పేద విద్యార్థిని పంపించాడా? ఎవరికైనా ఒక రుణం ఇప్పించాడా? రేపు తెలుగుదేశం రాగానే అధికారంలోకి తప్పకుండా ఈ యొక్క అంబేద్కర్ విదేశీ విద్యను పునరావృతం చేస్తామని, అలాగే ఏదైతే ఈ కార్పొరేషన్ ఉందో దాని ఫైనాన్స్ కార్పొరేషన్ దాని ద్వారా రుణాలు ఇప్పిస్తామని, అలాగే ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందజేస్తామని, అలాగే ప్రతి ఎస్సీ పేద కుటుంబానికి 2 ఎకరాల కొనుగోలు భూమి మీకు ఇస్తామని, అలాగే ఈ సివిల్ సర్వీసెస్ కి వెళ్లే వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇస్తామని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మరి వాళ్ళ అప్పుల భారం చూడాలి మీరు. 12 లక్షల కోట్ల రూపాయలు అతను ఇచ్చేదేమో 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు? మహిళలకేమో ఇంటికి ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి 15,000 ఇస్తానన్నాడు. చివరికి 1 బిడ్డకి ఇస్తున్నాడు. మరి రేపు మీ భూములు కూడా మీవి కావు. ఇవాళ మనం ఉద్యోగాల కోసం వలసి కొందరు వెళ్తున్నాం. కానీ రేపు జరగబోయేది ఏంటంటే మీ భూమి ఒక కొత్త చట్టం తెచ్చి అతని పాస్బుక్ మీద అతను బొమ్మ వేసుకుని రేపు ఆ పుస్తకాలు అతని దగ్గర పెట్టుకుని దాని మీద అప్పు చేసి రేపు మీరు మీ భూమి మీద మీకు అప్పు కావాల్సి వస్తే మీరు అప్పు చేసుకోలేని పరిస్థితి రేపు రాబోయే భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి. అంటే మనల్ని కూడా ఈ రాష్ట్రం నుంచి ఇంకా ఇలాగే ఉపేక్షిస్తే మన రాష్ట్రాన్ని కూడా ఒక శ్రీలంకలాగా తయారు చేస్తాడు ఈ జగన్. అలాగే ఈ ఎస్సీలో ఏబిసిడి ఏదైతే వర్గీకరణ ఉందో ఆనాడు మరి వర్గీకరణ చేసి ఈ యొక్క శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించి మరి 22 పైచులకు ఉద్యోగాలను మనం తీసుకురావడం జరిగింది. మొన్న కూడా మనం శాసనసభలో ఈ ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం జరిగింది. దాని తప్పకుండా రేపు తెలుగుదేశం మన కూటమి అధికారంలోకి రాగానే దానికి చట్టబద్ధమైన గుర్తింపు తీసుకొచ్చి మళ్ళీ మనకి అదనపు ఉద్యోగాలు తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముస్లింలు ఉన్నారు, అన్ని వర్గాల వాళ్ళకి ఎన్నో చేశాం. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాన్నగారు ఉన్నప్పుడు మరి ఆయన మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టడం జరిగింది. అలాగే పిల్లలకి చదువులు అందించడానికి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు
ఈ ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో ఈ గురుకుల పాఠశాలలు అయితేనేమి, లేకపోతే ఈ యొక్క జూనియర్ కాలేజీలు అయితేనేమి, ఐఐటి అయితేనేమి, పాలిటెక్నిక్లు అయితేనేమి కాలేజీలు తీసుకురావడం జరిగింది. అలాగే తోఫా ప్రతి మన రంజాన్కి మరి ఒక 11 లక్షల మంది వైట్ కార్డ్ హోల్డర్స్ కి మనం ఈ తోఫా ఇచ్చేవాళ్ళం. అలాగే దుల్హన్ ప్రతి పేద ముస్లిం మహిళకు తన పెళ్లికి ఆర్థికంగా 38,500 మందికి మన ఆర్థిక ఎటువంటి షరతులు లేకుండా మనం ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మనకి సంక్రాంతికి ఈ యొక్క సంక్రాంతి కానుక క్రిస్టియన్స్కి అందరూ కూడా తరతమ్మ భేదం లేకుండా అందరూ కూడా ఇవన్నీ ఇవ్వడం జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్ ఉంది, దాన్ని నిర్వీర్యం చేసేశాడు. ఇలా ఒక్కటి కాదు, వ్యవస్థల నుంచి అన్ని కూడా మొత్తం మనం ప్రవేశపెట్టిన పథకాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమం, ఒక్క రోడ్డు కూడా వాళ్ళు ఒక్క గొయ్యి కూడా వాళ్ళు మట్టితో పూడ్చిన పాపానికి పోయారా? ఒక్క లింక్ రోడ్ వేశారా? ఒక్క సీసీ రోడ్ వేశారా? ఒక్క సీసీ డ్రైన్ నిర్మించారా? అంత శూన్యం. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా రేపు, లేకపోతే సంక్షేమం కావాలా, లేకపోతే ఒక చీకటి రాజ్యం కావాలా, మీకు సమర్థవంతమైన పాలన కావాలా, లేకపోతే ఒక రాక్షసుడి పాలన కావాలా, ఒక స్వర్ణయుగం కావాలా, లేక ఒక చీకటి రాజ్యం, ఒక రాతి యుగం కావాలా? నిర్ణయించుకోవాల్సింది మీరు. మీ ముందుంది ఓటు. ప్రజాస్వామ్యంలో ఈనాడు ప్రజలకున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మరి మీ యొక్క ప్రజాస్వామ్య సంరక్షణ కోసం, సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం కోసం, అలాగే సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందించడం కోసం ప్రతి ఒక్కరూ వినియోగించవలసిన పరమ పవిత్రమైన ఆయుధం ఓటు. ఆ ఓటుని మీరు వెల కట్టి కుదువ పెట్టి మీ స్వార్థాలకో మీ స్వప్రయోజనాలకో వినియోగించుకున్నారంటే మీ యొక్క ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మన ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. ఇవాళ మొత్తం 3 పార్టీలు కలిశాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఇవాళ మనకు అవసరం అని చెప్పా నేను. ఈ కూటమి చాలా అవసరం. ఎందుకంటే ఒకటి, ఆనాడు ఎంపీలు అన్నాను, మరి ఇవాళ మళ్ళీ మనకి ముస్లింస్కి ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఉద్యోగాల్లో, చదువుల్లో, వాటికి ఒక చట్టబద్ధం తీసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కృషి చేస్తాం తప్పకుండా. అలాగే ఈ యొక్క వర్గీకరణ ఉంది, ఎస్టీలో ఏబిసిడి వర్గీకరణం, దానికి అది తీసుకొస్తాం. వాటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం సాయం కావాలి, మనకి మన నిధులు కావాలి. ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం మైనారిటీస్ కోసం సుమారుగా మన రాష్ట్రానికి 600 కోట్లు ఇచ్చింది ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మతం కాదు ఇక్కడ కావాల్సింది, అభివృద్ధి కావాలి. ఆనాడు నాన్నగారు ఓట్ల రూపంలో చూడలేదు మైనారిటీస్ ని. వాళ్ళలో కూడా ఒక చైతన్యం తీసుకోవాలి, ఒక చైతన్యం రగల్చాలి, అభివృద్ధి చేయాలి, సామాజిక పరంగా, రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా పైకి తీసుకోవాలని ఎన్నో పథకాలను ముస్లిం సోదరులు మైనారిటీస్ కి తీసుకోవడం జరిగింది, ప్రవేశపెట్టడం జరిగింది. ఇవాళ కూడా మన కేంద్రం నిధులు రాబెట్టుకోవడానికి అయితేనేమి, చట్టబద్ధత కొన్ని చట్టాలకు కల్పించడం కోసం అయితేనేమి కావాలి. మనం ఏదైతే ఈ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ మనం పంపించామో, ఆమోదం చేసి ఇక్కడ దానికి సుముఖంగా ఉంది. అక్కడ కేంద్ర ప్రభుత్వం మోడీ గారు సుముఖంగా ఉన్నారు. రేపు దాన్ని తప్పకుండా చేసి తీరుతాం, అదనపు ఉద్యోగాలు తీసుకొస్తామని ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈనాడు ఈ యొక్క 3 పార్టీల కూటమి అంటే ఈ కూటమి శక్తిని ఎదిరించే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. అమ్ముల పొది ఉంది, అందులో బాణాలు మీరు సారిస్తాం ముగ్గురు కలిసి. దాంట్లో నుంచి దూసుకుపోయేది మీరు ఓట్ల రూపంలో.
రేపు జరిగే ఎన్నికల్లో మీరంతా కూడా ఎవరైతే ఉన్నాడు ఇతను ఎవరు లక్షల కోట్ల పక్షకుడు పక్షపాత రూపకుడు అవినీతి అర్భకుడు కుంభకోణాల కీచకుడు ముఖ్య కంత్రి మహామూర్ఖుడు ముదనష్టప మూతి దేశానికి పట్టిన దరిద్రత అలాగే రాష్ట్రానికి రావణ పాలక జగమెరిగిన నాటక అలాగే ధన మాన ప్రాణ చోరకుడైన ఈ జగన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది, దించాల్సిన అవసరం ఉంది. అందుకు మొత్తం అందరూ కూడా ఇక్కడి నుంచి పసుపు తండు బయలుదేరితే అక్కడ జగన్ గుండెల్లో దడ మొదలైంది. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, పిచ్చి ముదిరింది. నేను ఒంటరి వాడిని అంటాడు, ఎవడి మాట వినడు, సలహాదారులు పెట్టుకున్నాడు, ఒక్కడి మాట వినడు. ఎంతమంది 100 మంది సలహాదారులు అంటే పిచ్చోడికి. మనం వెళ్తే మనం ప్రజలతో కూర్చుని ఆనాడు మరి నాన్నగారు ప్రజావేదికని పెట్టి మరి చంద్రబాబు నాయుడు కూడా ప్రజావేదిక పెడితే దాన్ని కూల్చడంతో మొదలు పెట్టాడు. ఇవాళ అతను కూలిపోయే సమయం ఆసన్నమైనది, గుర్తుపెట్టుకోండి. మీరంతా కూడా ఇలాగే మన కుటుంబం ఇలాగే ఎలాగైతే ఈనాడు ఈ యొక్క రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, ఎలాగైతే మీరంతా ఒక సంఘటిత శక్తిగా ఆనాడు ఎలాగైతే తెలుగుదేశం పార్టీ పుట్టిందో శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, అలాగే పేదల కన్నీటిలోంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. మళ్ళీ అందరూ యువకులు ముఖ్యంగా మీరంతా కూడా మీ బంగారు భవిష్యత్తు కోసం, అలాగే మనమంతా కూడా మన భవిత కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల భవిత కోసం మనమంతా ఉద్యమించక తప్పదు. కాబట్టి ఇవన్నీ నేను ఎక్కువ సమయాభావం పాటించాల్సిన అవసరం ఉంది, ఇంకా మీటింగ్లు ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిని గుర్తుపెట్టుకుని ముఖ్యంగా అందరూ ఇక ఏదైతే నేను చెప్పాను ఈ జాతి మత విద్వేషాలు వాళ్ళు సృష్టిస్తారు, వాళ్ళ మాటలకు మీరు లోపడకండి, వాళ్ళ ప్రలోభానికి లోపడకండి. మీరంతా ఇలాగే సంఘటిత శక్తిగా రేపు ఎన్నికల్లో ఉద్యమించాలని నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుణ్ణి, ఐశ్వర్యంలో వైశ్యుణ్ణి, మంచికి మాలని మంచి చేతిరి తిరిగే మాదిగని, కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని, కొమ్మరిని, కంసాని, రజకుణ్ణి, నాయ బ్రాహ్మణుని, కల్లుగీత కార్మికుణ్ణి, కల్మశాలని, యాదవుని, ఆపదలాదుకునే వెలవని, వ్యక్తిత్వంలో రాజును, అమ్మను మరిపించే కమ్మని, పౌరుషంలో రెడ్డిని, ముచ్చబలలో కాపని, అందరూ ఇది గుర్తుపెట్టుకుని అందరూ అన్ని మతాలు, కులాలు, వర్గాలు అన్ని కూడా మీలో మీరు చూసుకుని ఒకరికొకరు ప్రతిబింబించి ఈ యొక్క పోరాటంలో మీ యొక్క పరాక్రమాన్ని చూపవలసిందిగా కోరుకుంటూ మరి ఈనాడు మరి తెలుగుదేశం పార్టీ ఇక్కడ వెంకటగిరి నుంచి శాసనసభ అభ్యర్థిగా ఈ పోటీలో ఉన్న రామకృష్ణ గారిని, కొడిగంట రామకృష్ణ గారిని, అలాగే మన బీజేపీ పార్టీ లోకసభ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారిని అత్యధికమైన మెజారిటీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడి నుంచి మొన్నటిదాకా వాళ్ళ విధానాలను ప్రశ్నిస్తే, ఎదిరిస్తే భయభ్రాంతులకు గురి చేశారు. అన్ని చట్టాలని, అన్ని వ్యవస్థల్ని ఎదురుపెట్టి ఇక భయపడే నా కార్య దురాణ సుఖం నా నిద్ర. ఇక్కడి నుంచి అనుకున్నా కూడా ఇదే మెదులుతూ ఉండాలి. తిన్నప్పుడు శ్వాస మనం ఏదైతే పీలుస్తున్నామో పీల్చుకుంటున్నప్పుడు ఇదే మనం మన భావి ఆంధ్ర రాష్ట్ర యొక్క భవిత గురించి, మన భవిత గురించి, మన భావి తరాల భవిత గురించే నిద్రపోతున్న కళ్ళలు కనాలి. కళ్ళు మూసుకున్నప్పుడే కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ. నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. మీరందరూ కూడా గుర్తుపెట్టుకుని రేపు సైకిల్ 2 ఓట్లు సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం పార్టీ శాసనసభ అభ్యర్థి, అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి బీజేపీ
సారీ కమలానికి మన బీజేపీ వరప్రసాద్ గారు కమలానికి ఓటేసి వాళ్ళిద్దరిని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయం చేకూర్చవలసింది కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ. It's about time to break it down. You ready? Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Sima Chellamma, Attile Chinnamma, Sriselamma, Attundakatera. Psycho, 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 Bhavani. Cycle, 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 Ravali. College kurradu, chelo musalodu, barilo buddodi, slogan okatera. Psycho, Bhavani. Cycle, Ravali. Psycho, Bhavani. Cycle, Ravali. Repeat it. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలనాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా, మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా. మా